dhotis and shirts, Family Circus. Powered by Tide Plus, online partner Quicker.com. సో మరి ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దామా? ఇంకెందుకు లేటు, లెట్స్ జంప్ ఇన్ కామెడీ. బట్ వేర్ ఆర్ ద జడ్జెస్? సో లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్ కోవై సర్ల గారు అండ్ పోసాని గారు. సార్ ఎలా ఉన్నారు? హ్యాపీ? వెరీ హ్యాపీ. ఆహా. సో ఇవాళ మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే అప్పడాలే. నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి, గ్యాప్ ఇవ్వాలి. అర్థమైందా నీకు? కానీ సరే, మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అప్పడాలే. బావా, ఇది షో, జోకులు చేయకు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అప్పడాలే. ఉప్మా టీమ్. లెట్స్ ఇన్వైట్ దెమ్. అప్పడాలే. ఎంత పని చేసిల్రా, వ్యాపారం పెడతారా బతుకు తెరువు కంటే ఎట్టన్నా బతుకొచ్చని చెప్పి జవహర్లాల్ సేట్ దగ్గర 50 లక్షలు అప్పు చేపించిల్లు. ఏదల్లా పెట్టున్నా అంటే ఇద్దొక్క పెట్టున్నాడు. పాపడాలు పెడదాం అప్పడాలు పెడదాం అని చెప్పి సేటు దగ్గర అప్పు చేపించి ఇటు అప్పడాలు చేయలు కాక ఇవి చేయలు కాక అప్పుల బాధలు అయిపోయారా. ఎట్టరా బలవంతుడా నేను బతికేది. ఆ పెద్దోడేమో దుబాయ్ వేడు. అరే ఫోన్ చేయరా పెద్దోడికి ఫోన్ చేయ. హలో అన్నా, నాయన ఒకటే ఎడుస్తాడు 50 లక్షలు వేడుకునేదని. రా అన్నా. మంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆకని సొంతం అరమరి కలవైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం మాతని నయనం ప్రాణరుణ బంధముల తరుగును కుడమిగ నిలుపుటె తన గుణ. ఎందుకు ఏడుస్తున్నారు అందరూ? ముందు కంపు కొడుతుంది, అది చూచి రాపు అన్న. ఏమైందిరా? ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఎందుకు ఇంత ఏడుస్తున్నారు? ఉండరా పెద్దోడా, నేను చెప్తా. చెప్పు. పూటకు కష్టం లేదు, ఆ కష్టం అవుతుంది అన్న. ఏదో కిరాణా షాపో నూనె షాపో పెట్టుకుందా బిడ్డ మంచిగా ఉంటదని చెప్పిండ్రా నాయనా. వాళ్ళ దోస్తు ఎవడో చెప్పినట్ట పాపడాల బిజినెస్ పెడితే మంచిగా ఉంటది నాయన అన్నాడట అని చెప్పి పటాపటో ఏ పాపడో తెలియదు కానీ పరపర మాత్రం పట్టారు. ఈ పాపడాలు పెట్టిండ్రా. పెడితే ఇప్పుడు సేటు దగ్గర 10 రూపాయలు బిత్తంటే 5 రూపాయలకు తీసుకొచ్చి ఈ రోజు 50 లక్షలు తీసుకొచ్చారా. 1 కోటి రూపాయలకి అప్పు. ఇది ఎట్లా కడుతున్నా బిడ్డ? నువ్వు కూల్ అన్న, నిన్నాను కదా. ఈ పాపడ సేల్ చేయాలి అంతే కదా. యాడ్లు చూసారు మీరు టీవీలో? యాడ్లు. ఇప్పుడు ఆ యాడ్ మనం చేద్దాం, ఓకేనా? నేను కమర్షియల్ డైరెక్టర్ని, యాడ్ చేసేస్తే అయిపోద్ది. అది యాక్టింగ్ బాధ్యత. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 కంపెనీలతో పోటా పోటీగా మన ముందుకు వచ్చింది పటాపట్ పాపాడు. ఈ పటాపట్ పడుతున్న వాళ్ళు ఎంతో మంది ప్రముఖులు అయిపోయారు. పాపడ్ జిల్లాలో మన ముందు వస్తున్నాడు సతీష్. సతీష్ గారు, సార్ నమస్కారం సార్. వెల్కమ్ టు మై స్టూడియో సార్. నమస్తే. చెప్పండి సార్, మీ అనుభూతి, మీ అనుభవాలు మా స్టూడియోతో పంచుకోండి. ఈ ఫటాఫట్ పాపడ్ కి నాకున్నటువంటి అనుబంధం విడదీయరైన అనుబంధం. నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఒకసారి కూడా శోభనం జరగలేదు. ప్రాబ్లం ఏంటంటే జనరల్ గా ఇంట్లో భర్తలు మందు తాగి భార్యను కొడతారు. ఓకే. నా బాధ దానికి రివర్స్. నా భార్య మందు తాగి నన్ను కొడుతుంది. ఎన్నోసార్లు బాధపడ్డాను. అప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు నాకు స్నేహితుడు చెప్పాడు ఫటాఫట్ పాపడ్ అని విన్నాను. ఓకే. వెంటనే ఆమెకు తెలియకుండా అన్నం తింటప్పుడు ఫటాఫట్ పాపడ్ ఆమెకి ఇచ్చాను. ఆమెలో ఎనలేని మార్పు. ఓకే. ఒక కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత ఉత్సాహం కలిగింది. ఎప్పుడూ శోభం కలిగే నన్ను అమాంతం వాటేసుకుంది. వావ్! ఈ పటాపట్ పాపడు నా కాపురాన్ని నిలబెట్టింది. కానీ సార్ ఒక్కటి, అమ్మ జన్మనిస్తుంది. ఓకే. ఈ ఫటాఫట్ పాపడు నాకు పునర్జన్మనిచ్చింది సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హ్యాపీ సార్. మీరు సార్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 కంపెనీలతో పోటాపోటీగా పోటపడి మన ముందుకు పటాపట్ వచ్చింది. సో నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు రవి సార్. నమస్కారం అండి సార్. పటాపట్ పాపడ్ గురించి మీ అనుభూతి మాతో పంచుకోండి సార్. నా పేరు జిలిపిత్రి పాండి. నాకు చిన్నప్పటి నుంచి ఒత్తు ఉండే జుట్టు. ఇప్పుడు చూసినారు కదా, బట్టగా ఉండేది. ఓడో కన్ను పడ్డది, నరదిష్టి. పెళ్లి వేసుకుందాం అనుకున్నా, జుట్టు లేదా గుండోడా నిన్నోడు వేసుకుంటారా అని చెప్పేసి అందరు పోతాను. నా దోస్తు చెప్పింది, ఇక ఏదో పట్టా పాపడ ఉంటది, అది తింటే
ఎంటికలు మొలుస్తాయని. సార్ ఇది మీ దోస్త్ చెప్పాడు కాబట్టి మీరు ఇంకా తినలేదు, కానీ ఇప్పుడు లైవ్ లో మీకు పటాపట్ పాపడ్ తినడం వల్ల ఈయన ఎంట్రికలు పాపం ఊడిపోయినాయి. ఇప్పుడు తినిపిస్తా చూడండి లైవ్ లో ఎన్ని ఎంట్రికలు వస్తాయో. సార్ 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 అక్కడ కూర్చొని తినాలి సార్ మీరు. సో చూశారు కదండి, మామూలుగా ఆర్డర్ ఇస్తే 3,32,90 రూపాయలు, కానీ ఇప్పుడు 000000కి ఆర్డర్ చేస్తే 1500 మాత్రమే. 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు. ఎంత అద్భుతం జరిగిపోయింది. సార్ థ్యాంక్ యూ చూశారు కదండి, మామూలుగా 3,32,90 రూపాయలు, కానీ ఇప్పుడు ఆర్డర్ చేస్తే 0000కి ఆర్డర్ చేయండి. నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు సుకేష్. ప్లీజ్ వెల్కమ్ సుకేష్. సార్ సుకేష్ గారు, వావ్ ఏంటి బట్టెప్తున్నారు? నా పేరు సుకేష్. నేను పాన్లు సిగరెట్లు గుట్కాలు తినడం వల్ల నాకు నోటి క్యాన్సర్, పంటి క్యాన్సర్, చెవు క్యాన్సర్, కాళ్ళు క్యాన్సర్, అన్ని క్యాన్సర్లు వచ్చాయి. నా డాక్టర్లు ఆపరేషన్ చేసినా నువ్వు బతుకు చనిపోతావు అన్నారు. అంతేనా, నా బతుకు ఇంతటితో అయిపోయిందా అనుకున్నాను. నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక్కసారి పటాపట్ పాపడ్ తినండి మీ రోగం నయమవుతుంది అన్నారు. సరే నేను తిన్నాను. తిన్న తర్వాత నా బాడీ మొత్తం స్కానింగ్ చేయించాను. నాకు ఒక్క రోగం కూడా లేదు. నా బాడీ ఎంతో ఆరోగ్యంగా, చూసారా నా బాడీ చూసారా? ఎంత అద్భుతమైన బాడీ. చూసారా నా బాడీ ఎలా ఉంది? ఇప్పుడు నేను డ్యాన్స్ చేయగలుగుతున్నాను, ఫైట్ చేయగలను, ఏమైనా చేయగలను. థ్యాంక్ యూ పటాపట్ పాప, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మని మర్చిపోలేము, పటాపట్ పాపని మర్చిపోలేము. సుకేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మన ముందుకు వస్తుంది ఒక పెద్ద ఆవిడ, ఒక గొప్ప వ్యక్తి, సత్యవతి గారు. ప్లీజ్ వెల్కమ్ సత్యవతి. సత్యవతి గారు, మీరు పటపట్ పాపడ్తో మీకు అనుబంధాలు పంచుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యవతి. నాకు పెళ్ళై 60 సంవత్సరాలు అయింది. అయినా సరే పిల్లలు పుట్టలేదు. నా మగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలీదు. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ నన్ను గొడ్రాళ్ళు అని అనేవారు. చచ్చిపోవాలని అనుకున్నాను నేను. ఆ టైంలో మా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు నాకు చెప్పారు, ఫటాఫట్ పాపడ్ తింటే పిల్లలు ఆటోమేటిక్ గా పుడతారే అంది. వెంటనే ఈ ఫటాఫట్ పాపడ్ తిన్నాను. టపా 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 టపామని డజన్ల కొద్దీ పిల్లలు పుట్టారు. చూసారండి, చాలా మంది మీరు పిల్లలు లేదని బాధపడుతుంటారు. సో మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. పటపట్ పాపడికి ఒక ఆర్డర్ ఇవ్వండి, మీకు పిల్లలు పుట్టేస్తారు. డోంట్ వరీ, టెన్షన్ లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ పెద్దవాడి గారు. సో నెక్స్ట్ మన ముందుకు వస్తున్నారు ఒక లవర్ బాయ్, ప్రముఖ వ్యక్తి. ప్లీజ్ వెల్కమ్ లవర్ బాయ్. నమస్కారం సార్. సో మీ అనుభూతి మా స్టూడియోతో పంచుకోండి. నమస్కారం అండి. నా పేరు కసల కాంతారాం. నా సమస్య ఏంటంటే అందరికీ చెప్పుకోదగ్గ సమస్య కాదు. చెప్పండి. నాకు మోతనం లేకపోవడం. కానీ అప్పుడు నా స్నేహితుడు కలిశాడు, ఫటాఫట్ పాపడ్ తినమని చెప్పాడు. నేను నమ్మలేకపోయాను. ఈ ఫటాఫట్ పాపడ్ తినడం వల్ల నా సమస్య పరిష్కారం అవుతుందా? జోక్ చేశాను అనుకున్నాను, కానీ అది నిజం. నేను ఫటాఫట్ పాపడ్ తిన్నాను. ఈరోజు నా యవ్వనం మళ్ళీ నా సొంతమైంది. రేసు గురువుగా పరిగెడుతున్నాను. నేను నమ్మాను, మీరు నమ్మండి. సో ప్రతి ఒక్క మగానికి ఒకటే చెప్తున్నాను, పటపట్ పాపడ్ తినండి, రేసు గుర్రంలో పరిగెత్తని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి. మామూలుగా ఆర్డర్ చేస్తే ఇది 3,32,90 రూపాయలు, కానీ ఇప్పుడు ఆర్డర్ చేశారు అనుకోండి 1500 మాత్రమే వస్తుంది. థ్యాంక్ యూ పటపట్ పాపడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సరే తమ్ముళ్ళు ఎక్కడ రండి. హే పటపట్ పాపడ్ తేలైందిరా. అయినా ఇప్పుడు ఫోన్లు వస్తే వరకు నిజంగా చాలా బాగా చేశారు యాడు. సూపర్. ఇప్పుడు ఫోన్లు వస్తాయో రేపు చూసుకుందాం. హలో. అరే బాబు. సార్ ఎవరు సార్ మీరు? అరే నేను హనుమంతరావు మాట్లాడుతున్నా, గుర్తుపట్టాయి రాబాయ్ అమ్మ కొడుకుని. అరే నీ తాలేదో పాపడ్లు కదరా బాయ్. సార్ పటపట్ పాపడ్ పెట్టాను సార్. అరే ఏం పాపడ్ రా బాయ్ అది? అవులే సార్ పటపట్ పాపడ్ సార్. అరే బాబు ఉడ్రా బాబు, మెల్లకి చెప్పి ఏం పాపడ్ అది? పటాపట్ పాపడ్. అరే పటాపట్ పాపడ్ ఏం చేస్తావు తెలియదు, కానీ హనుమంతలకు బయట తెలుసు కదరా బాయ్. నేను మనిషిని పంపిస్తే నాకు 4 వద్దురా బాయ్, 6 పాపడ్ పంపు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా పంపిస్తాం సార్. యాహూ సక్సెస్ అయింది. 4 లారీలు పాపడ్ సేల్ అయిపోయినారా? ఇంకా ఎవరెవరు ఫోన్ చేస్తారో మహానుభావులు. హలో. నేను మాట్లాడుతున్నాను బాబుని. సార్ మహేష్ బాబా. నేను చంద్రబాబుని మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు. సార్ నమస్కారం సార్. ఓకే మీరు నాకు ఒక 60 లారీల పాపడాలు మా ఆఫీస్ కు పంపండి. సార్ థ్యాంక్ యూ సార్, పంపిస్తాం సార్. రేపు వర్కౌట్ అయిందా? సూపర్ రా. అరే నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. అమ్మ జన్మనిచ్చింది, పటాపట్ పాపడ్ పునర్జన్మనిచ్చింది. అమ్మ జన్మనిచ్చింది, పటాపట్ పాపడ్ పునర్జన్మనిచ్చింది. వావ్, మా ఫటాఫట్ పాపడ్ ఎన్ని మ్యాజిక్స్ చేస్తుంది. జుట్టు లేని వాడికి జుట్టు వస్తుంది. అలాగే మా బాబు
నోట్లో నాలుగు లేనివాడు మా ఫటాఫట్ పాపడ్ తిన్న తర్వాత తను ఎలా మారాడో మీరే చూడండి. నాకు ఇంతకు ముందు మాట్లాడాలంటే భయంగా బెరుగ్గా ఉండేది. ఫటాఫట్ పాపడ్ తిన్న తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 11 పోటాపోటీగా వచ్చేస్తున్నాయి ఫటాఫట్ పాపడ్. ఇది తిన్న తర్వాత మీ మార్క్స్ ఇప్పుడు తెలుసుకుంటారా, తర్వాత తెలుసుకుంటారా? ఇప్పుడు తీసుకుంటే 100 మార్కులు, తర్వాత తీసుకుంటే 200 మార్కులు. చెప్పండి సార్ జడ్జెస్, ఈ పాపడ్ తిన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? మీరు తినాలనుకుంటున్నారా లేదా? నాగతేజ ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే గడిగానే నచ్చితే. నాగతేజ సిన్సియర్గా చెప్పే మాట, ఫ్యామిలీ సర్కస్లో ఇప్పటిదాకా నేను చూసిన బెస్ట్ షో. ఎందుకంటే ఇది కామెడీతో పాటు సామాజిక బాధ్యత, సునిశ్చితమైన విమర్శ, ప్రజలకు ఆలోచింప చేసేది, చైతన్యం చేసేది, అన్ని కలిపి చైతన్య స్కిట్ ఇది. ఏవైతే నా మనసులో ఉన్నాయో అసహ్యమైనవి కోపాలు తెర మీద చూపించావు, మమ్మల్ని లభిస్తూ చెప్పావు, త్వరకేస్తూ చెప్పావు. హౌ గ్రేట్ యు ఆర్. అగైన్ ఐ లవ్ యూ నాగతేజ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. కోవై సర్ల గారు, ఈ సటారికల్ కామెడీ గురించి మీ అభిప్రాయం? వెరీ గ్రేట్. ఏంటంటే లేటెస్ట్ ఇప్పుడు అందరికీ పబ్లిసిటీ మోకం ఉంది కదా, పబ్లిసిటీలో ఏం చేస్తున్నారో అది వాడుకోవచ్చు, అది వాడితే మనకు మంచిది జరుగుతుంది అనేది కరెంట్ ఇది విషయాలు. ఆ కరెంట్ విషయాన్ని మీరు కామెడీగా స్టేజ్ మీద ఒక నాన్ స్టాప్ డైలాగ్ డెలివరీ బాగా వచ్చింది మీకు. నాగతేజ డైలాగ్ డెలివరీ సూపర్ గా ఉంది. అలా చెప్పడం అనేది చాలా మందికి రాదు, చాలా బాగా ఉంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సూపర్. ఉప్మా టీమ్, మీ స్కోర్ సీక్రెట్ స్కోర్స్ కాబట్టి లాస్ట్ రివీల్ చేస్తాం. అప్పటి వరకు పాపడ్ తీసుకొని ఎంజాయ్ చేయండి. ఇదిగో నాన్న. ఆల్ ది బెస్ట్. అవును, మనము డైటింగ్ చేసి ఇలా కష్టపడే కంటే ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఏమో. బాగుంటది, కానీ ఈ సెట్ లో సడన్ గా ఎక్సర్సైజ్ అంటే కష్టం కదా. మనం ఎక్సర్సైజ్ చేస్తే కష్టం గానీ మన పర్ఫార్మర్స్ వచ్చి మనతో ఎక్సర్సైజ్ చేస్తే, లాఫింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో లెట్స్ వెల్కమ్ అవర్ పుల్కా టీమ్. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, హరిబాబు గారు ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నారా? అదేంటండి, మన పోసన్ గారు ఏంటి నెల రోజులు అసలు కనిపించట్లేదు? ఊళ్ళో ఉన్నారా లేరా? అసలు పార్కే రావట్లేదు. అవునండి, ఫోన్ చేసి చాలా రోజులైంది. నేను కూడా సార్ చేసి కనుక్కోవచ్చు కదా. హలో సార్, గుడ్ మార్నింగ్. పోసాన్ గారు ఎక్కడున్నారు సార్? ఏంటి విజయవాడలో ఉన్నారా? ఓకే 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 సార్, ఓకే సార్, కలుద్దాం, వచ్చాక కలుద్దాం. విజయవాడ వెళ్ళాడు ఆయన? ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. ప్రస్తుతం ఉంటామంటే మరి అదే డాక్టర్ ఆయన్ని రోజుకి 5 కిలోమీటర్లు వాకింగ్ చేయమన్నారట. నెల అయింది కదా, ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. హలో హలో, ఏంటండి నాకు అర్థం కాదు. మీరు పార్క్ దేనికి వస్తారు? ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారా, ఇంకా దేనికన్నా వస్తారా? నాకు అర్థం కాదు. గమ్మున కూర్చుంటారేంటి? హలో, హోల్డ్ యువర్ టంగ్. వాట్ నాన్సెన్స్ స్పీకింగ్. ఆల్రెడీ నేను హరిబాబు గారు బాడీ అంతటికి ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేస్తాను. ఎందుకంటే ఉదయాన్న చూడండి, చేతులకి ఎక్సర్సైజ్ అయిపోద్దండి, ఆ తర్వాత షోల్డర్ కి ఎక్సర్సైజ్ అయిపోద్దండి, దాని తర్వాత బోన్ కి ఎక్సర్సైజ్ అవుతుంది, ఆ తర్వాత లెగ్గలకి ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక్కడ నేను కేవలం చేసేది నెక్ ఎక్సర్సైజ్. ఉండవా నువ్వు అక్కడ? ఏంది నేను చేసే ఎక్సర్సైజులు? హ్యాండ్ ఎక్సర్సైజ్ అంటే ఏందో తెలుసా? అంట్లు నావడం. హలో, బ్యాక్ బోన్ ఎక్సర్సైజ్ అంటే ఏందో తెలుసా? చీపురుతో చెమ్మడం ఇంట్లో. షోల్డర్స్ ఎక్సర్సైజ్ అన్నాడు అంటే ఏంటో తెలుసా? బట్టలు ఉతకడం. ఏంటి ఆ అమ్మాయి వంక ఇందాక నుంచి చూస్తున్నావు, తెగ చూసేస్తున్నావు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మిలిటరీ వాడి పెళ్ళాం. అయితే ఏం చేస్తాడు? చనిపోతే గినిపోతే మిలిటరీ వాడి చేతిలో చనిపోతే గౌరవ వందనమైన దక్కుతుంది నాకు. అది గౌరవంగా బతికేవాడు గౌరవ వందనం. మనలాంటి వాడికి మాసానికో మార్చుకో, సంవత్సరానికో శార్థం మిగులుతా. జాగ్రత్త.
పార్క్ వచ్చేటప్పుడు కూడా సంచి తెస్తారు ఎందుకంటే నాకు అర్థం కాదు. సంచి తెచ్చానంటే అందులో వేపాకులు ఉన్నాయండి. ఇప్పుడే ఆ మూలు ఉంటే తెంపుకొచ్చాను, 2 నమలాను. ఏ మేకలాగా యాపాకులు ఆకులు ఈ ఆకులు తినడం ఎందుకు? ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మీరు మేక వీకని జంతువులతో పోల్చుకోండి, బాగుండదు. అయినా ఎవడండి ఏదవా వేపాకు చేదుగా ఉంటుందంటారు? అందరూ అదే మాట అంటారు. అది ఉప్పగా ఉంది మరి. ఉప్పగానే ఉందా? వేపాకులో తేడా కాదు, అది ప్లేసులో తేడా. అంటే ఆ బండోడు ఉన్నాడే, ఆ రోజు అక్కడే వచ్చబోసిపోయేది. ఇదేంటి బాగా స్లిమ్ గా తయారవుతున్నారు మీరు? దేంట్లో అన్న స్పెషలిస్టా? స్పెషలిస్ట్ అంటే యోగాల స్పెషలిస్ట్, యోగరత్న అవార్డు విన్నర్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే యోగాసనాలు బాగా వేస్తారన్నమాట. ఏకహస్తాసనం వేయండి. ఒక్క చేయి పైకి ఎత్తితే ఏకహస్తాసనం. ఇంతే. బాగుంది. పాలిటిక్స్ లోకి వస్తే బాగుంటుంది. అదే హ్యాండ్ అలాగే ఉంటుంది. పద్మాసనం వేయండి. పద్మాసనమా? హరిబాబు గారు పద్మాసనమా? పద్మ, నేను అప్పారాని ఆ పార్క్ లో ఉన్నాను, నువ్వు బాత్రూమ్ లో ఉన్నావా? 10 నిమిషాల తర్వాత తీయాలా? 10 నిమిషాల తర్వాత. ఎవరు? మా ఫ్రెండ్ పద్మ. పద్మ అంటే మీ ఫ్రెండ్ పద్మ ఆసనం కాదు అదే. కాళ్ళు పైకెత్తి తల కింద పెట్టే ఆసనాన్ని ఏమంటారు? శీర్షాసనం అంటే. ఆ ఆసనం వేయండి. అంతే కదా. వేయలేనండి. ఏమో కింది కొంగితే గానీ తెలియదు. ఈ రోజు నేను డ్రాయర్ వేసుకోవడం మర్చిపోయానని. మీరెందుకండి కంగారు పడతారు? మీరేదో పెద్ద వేసుకొచ్చిండ్రు డ్రాయర్. మా వైఫ్ మిస్సెస్ రోజుకి నా చేత వాటర్ థెరపీ చేయిస్తుంటదండి. వాటర్ తాగలేక చచ్చిపోతున్నానండి. ఏం పర్లేదు సార్, ఇదిగోండి వాకింగ్ నుండి వెళ్తున్నప్పుడు షాప్ తెరిచే ఉంటది. ఒక వాటర్ తీసుకెళ్లి వాటర్ లో మిక్స్ చేసుకొని తాగేసి మీతో వాటర్ కొట్టేస్తుంది కదా, ఆవిడ్ని కొట్టండి, సెట్ అయిపోతుంది. అసలు నేను ఇందాని చూస్తున్నారా, మీరు పార్క్ వచ్చింది ఎక్సర్సైజ్ చేయడాక బాతకని కొట్టానక? ఈడి పెళ్ళవేద అంటాడు, ఆడి పెళ్ళవేద అంటాడు. పార్క్ లో ఎక్సర్సైజ్ చేసుకొని ప్రశాంతంగా ఉండాలని కదా పార్క్ పెట్టింది. అరే మేము పార్క్ వచ్చింది నీలాగా నవ్వుకోవడానికి మాత్రం కాదు. ఏమనుకుంటున్నావా? పార్క్ లకు వచ్చేది మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే మాలాంటి లవర్స్ ఎక్కడికి వెళ్ళాలి? ఇంత మాట అనిపించుకున్న తర్వాత అసలు ఈ పార్క్ లో ఇంకా మనం ఈ రోజు అడుగు పెట్టకూడదు అంతే. ఇంకా రేపు ఉదయం వద్దాం 6 గంటలకు. ఉదయం 6 గంటలకు వచ్చేద్దాం రండి. ఫుల్ కార్టీన్ సూపర్ పర్ఫార్మెన్స్. నేను అప్పారావు గారికి హ్యాక్ షేక్ ఇస్తాను. అసలు అప్పారావు గారు మీరు అసలు పెద్దవాళ్ళు కదా అని వదిలేస్తున్నారు. మిస్టేక్ అశ్విని, ఐఎమ్ స్టిల్ యూత్. మీరా యూత్? చూసుకున్నారా తల మీద రంగు, ఫేస్ మీద? నో యువర్ మిస్టేక్, యువర్ ఆస్కింగ్ మై గ్లామర్. ఆయన నిన్ను చూసి కాదు, నువ్వు ఆయన్ని చూసి ఏదో సైకిల్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. నేనా? హలో, అప్పారావు గారిని చూసి సైకిలా? నీకు ఇలా కాదు, మేడం కి తమిళ్లో కూడా ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం. తమిళ్లో ట్రై చేయండి. ఇంగే వాంగై తమిళై తెలంగాణ ఆంధ్ర ఇరుక్కి కాదల్ ప్రేమ ప్రేమై మరణం గుండెల్ పాడి వందై నీ పాదం వేల్ మాన్మీన్ మణి. అభి, ఈ అప్పారావు ఎప్పుడో తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ అవ్వాల్సినడు. ఇప్పటికీ అప్పారావులో టన్నుల కొద్దీ టాలెంట్ ఉంది. వెరీ స్ట్రాంగ్, వెరీ ఎనర్జీ. నా బాగా నచ్చిన ఆర్టిస్టు. నేను డైరెక్షన్ చేయట్లా, ఫిల్మ్స్ ఎక్కువైపోయి చేస్తే అప్పారావుని మెయిన్ కమెడియన్ గా పెట్టి చేస్తా. సూపర్ సూపర్. ఫుల్ కార్టీన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. మీ స్కోర్, సీక్రెట్ స్కోర్స్ లాస్ట్ లో రివీల్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. సో మరి బాగా నవ్వడానికి ప్రిపేర్ అయిపోండి. మరి నెక్స్ట్ వస్తున్నారు హోటల్ పులిహోరా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గుషియాత్. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, అన్నిటికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హోటల్ ఎరుపు. ఇదే మా గ్రాండ్ హోటల్. ఏమండి, మా హోటల్లో ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? మా హోటల్ అసలు వంటలే ఉండవు. అదేంటి వంటలు లేకుండా హోటల్ ఎలా మెయింటైన్ చేస్తున్నారని చాలా మందికి చాలా రకాలుగా డౌట్లు రావచ్చు. అసలు మా హోటల్కి ఎవరు వస్తారనుకుంటున్నారు? అటు పెళ్లిగాని అబ్బాయిలు, ఇటు పెళ్లిగాని అమ్మాయిలు వస్తూ ఉంటారు. వాళ్ళకే ఈ హోటల్ పెట్టాను స్పెషల్ గా. ఇవన్నీ వెళ్ళేసి ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. కస్టమర్లను చూస్తే ఏమి రావట్లేదు. ఓకే, క్లీన్ గా సెట్ చేశాను. లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి వచ్చేస్తాను. చల్లు చల్లివా కరీమాకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంది పిగరివా చల్లు చల్లివా కరీమాకి కజనివా కత్తిరిన కైపువా కత్తిలంది పిగరివా అయినా లవ్
డార్లింగ్, చెప్పు డార్లింగ్. మనము మొదటిసారి డేటింగ్ కి వచ్చాం కదా, దీన్ని మధుర స్మృతిగా మలుచుకుందామే. అలాగే డార్లింగ్. డార్లింగ్, నీకో విషయం చెప్పనా? నిన్ను లోతుల నుంచి, అదే గుండె లోతుల నుంచి ప్రేమించాను డార్లింగ్. అంత లోతుగా చూడకు, సెన్సార్ కట్ చేస్తా. నేను కూడా ప్రింట్ తీసి ఇప్పుడు బయటకు వచ్చిన 1000 రూపాయల నోట్లా ప్రేమిస్తున్నాను తెలుసా. డబ్బులు ఎందుకమ్మా చిలిపి, అవి మధ్యలో వచ్చాయి. డబ్బులు మధ్యలో రావడం కాదు డార్లింగ్, అవి నీ దగ్గర బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను. మరి ప్రేమించానన్నా? అదే ప్రేమించాను అన్నాను, కానీ నిన్ను ప్రేమించానని చెప్పానా? సరేలే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మంచి మూడ్ లో ఉన్నావు, ఏదన్నా తిందాం పద రెస్టారెంట్కి వెళ్ళి. సరే, నేను నీకు హోటల్కి వస్తాను. అయితే మరి నేను చెప్పిన కండిషన్స్ అని గుర్తున్నాయి కదా. నాకు నెలకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నా ఇంటి అద్దె కట్టాలి, నా మెనిక్యూర్ పెడిక్యూర్ బ్యూటీ పార్లర్ ఫీజెస్ అన్ని పే చేయాలి. అలాగే నా చెల్లిని కూడా మీరే. మీ చెల్లెల్ని నేనే. నీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ, మీటర్ తక్కువ, నువ్వే చదివించాలంటున్నాను డార్లింగ్. సరేలే, లంచ్ టైం అయిన తర్వాత బిల్లు చూసుకుందాం కానీ కూర్చుందాం. సరే పద డార్లింగ్. పేరని పిలువు డార్లింగ్. ఓకే బేరర్, ఎక్స్క్యూజ్ మీ. డార్లింగ్, ఇది అమెరికా కాదు, ఇండియా. ఇక్కడ బేరని అలా పిలవరు, నేను పిలుస్తాను చూడు. సార్ చూసారా ఎలా వచ్చాడు? అడ్డే, ఇప్పటి వరకు మా హోటల్లో ఎన్నో వింతలు జరిగాయి. లవర్స్ అమ్మమ్మో చాలా మంది వచ్చారు. ఫస్ట్ టైం ఒక తల్లి ఒక కొడుకు వచ్చారు. ఏమయ్యా పేరు? ఇలా రా. మేడం, ఈయన బాబు కాదయ్యా, మా పెళ్ళైన తర్వాత పుట్టబోయే బాబుకి బాబు. సారీ, మీరేం హట్ అవ్వద్దు, అర్థం చేసుకోరు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, ఎక్స్క్యూజ్ మీ సారీ. ఏంటో అన్ని చూసేసరికి కన్ఫ్యూజ్ అయ్యి మీతో అలా మాట్లాడాను తప్ప ఇంకొకటి కాదు. సార్, నాకు చిన్న డౌట్, నీకు మతిమరుపు ఏమైనా ఉందా? లేదే. ఎందుకు? ఏం లేదు, పెరగడం ఆపేస్తాను. నీ అబ్బా ఏదో ఒక లాభాగ్రే దిప్పుతాయమనుకుంటున్నావు. ఓహో, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సార్. ఏమన్నా ఆర్డర్ ఇవ్వండి సార్. టిఫిన్స్ తీసుకురామ్మా. టిఫిన్సా? అంటే మీరు బయట నుండే వస్తున్నారు కదా, బయటనే చేసి వస్తారేమో అనుకుంటున్నాను. ఒరే ఎదవా, ఆ టిఫిన్లు కాదురా, ఆకలి అవుతుంది కదా, ఆ టిఫిన్లు తీసుకురా, తింటా. తింటానికా? సార్ అక్కడే ఉంది సార్ మెను, చూసి చెప్పండి ఏం కావాలో, చిటికలో తెచ్చేస్తాను. ఓకే. ఇదేంటి మంచము 1000 రూపాయలు, దుప్పటి 500, దిండు 250, హెల్మెట్ 100 రూపాయలు. అవును సార్. అరే బాబు, కూర్చోడానికి ఏం లేవా? అయ్యో, కూర్చోడానికి ఉన్నాయి సార్, మెను కార్డు తిప్పి చదవండి. ఓకే. 2 కుర్చీలు 500, ఒక్క కుర్చీ 1000 రూపాయల. ఏంటా ఇది? ఇప్పుడు 2 కుర్చీలు అనుకోండి, మీరు విడివిడిగా కూర్చుంటారు, ఆ కెమిస్ట్రీ పెద్ద వర్కౌట్ అవ్వదు. అదే ఒక్క కుర్చీ అనుకోండి, ఒక్కళ్ళ మీద ఒకళ్ళు, ఒక్కళ్ళ మీద అప్పుడు, అబ్బో కెమిస్ట్రీ. అవునా? అయితే ఆ ఒక్క కుర్చీ కావాలి. తప్పకుండా ఏర్పాటు చేస్తాను సార్. ఓకే, మరి ఇక్కడ టిఫిన్లు చేస్తారా, లోపల కూర్చొని టిఫిన్లు చేస్తారా? నీకేమన్నా బుద్ధులా? అప్పటి నుంచి చూస్తున్నా అన్ని డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నావేంటి? అసలు నేను ఎలాంటి ఫ్యామిలీ వచ్చాను తెలుసా? ఎలాంటి ఫ్యామిలీ తెలుసా? ఏ ఫ్యామిలీ? డార్లింగ్, ఆ ఫ్యామిలీ ఏమంటారు? సంస్కారవంతమైన ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. ఓ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, మీరు చాలా హట్ అయ్యారు, నాకు అర్థమైపోయింది. మేడం, మీరేమనుకుంటే ఒక చిన్న డౌట్ అడుగుతాను, చెప్తారా? ఏం లేదు, మీరు చూస్తేనేమో మంచి కత్తిలా ఉన్నారు, పోయి వీణెలా ప్రేమించారు మేడం? కత్తి కోసిన కాయలో ఒక బుడ్డి కాయ అన్నమాట. డార్లింగ్, ఏం లేదు డార్లింగ్, ముందు ఆర్డర్ ఇవ్వు. ఓకే, ఆర్డర్ చెప్పండి మేడం, ఆర్డర్ చెప్పండి. ముందు ఒక ఇరానీ చాయ్ తీసుకురామా. ఇరానీ ఛాయ? ఇంత కాస్ట్లీ హోటల్ కి వచ్చి ఇరానీ ఛాయ్ చెప్పిన మొట్టమొదటి టుపిడి మీరే, నాకు అర్థమైంది. మీరు పాత బస్తీ నుంచి వచ్చారు కదా? అరే ఎదవా, కాబోయే నా భార్యను పట్టుకొని ఏంటని అంత మాటలు మాట్లాడుతున్నావు? ఓ మై గాడ్, మీ కాబోయే భార్య? సార్, కాబోయే భార్యని ఈ హోటల్ కి తీసుకొచ్చారేంటండి చీప్ గా? మరి ఇక్కడికి ఎటువంటి వాళ్ళు వస్తుంటారు? ఏం లేదు సార్, పొద్దునే వచ్చి మధ్యాహ్నం టిఫిన్లు చేసి రాత్రి పూట భోజనాలు కూడా చేసి ఎవరికి వాళ్ళు విడిపోయే వాళ్ళు వస్తూ ఉంటారు సార్. ఓ షట్, నేను అలాంటి వాడిని కాదబ్బా. డార్లింగ్, నువ్వు కొంపదీసి అలాంటి దానివా?
డార్లింగ్ నేను కూడా అలాంటి దాన్ని కాదనుకుంటాను. కాదనుకుంటా కాదు. చిచి ఇవన్నీ పక్కన పడేసండి. నాకు ఈ హోటల్ నచ్చలేదు, ఈ ప్లేస్ నచ్చలేదు, అసలు బేర్ గార్డెన్ నచ్చలేదు. మనం లేసి వేరే హోటల్కి వెళ్ళిపోదాం. మేడం మేడం ఏంటి మేడం వెళ్ళిపోవడం ఏంటి? ఇక్కడికి రావడం అంటూ మీ చేతుల్లోనే ఉంటుంది, పోవడం మొత్తం బయట హోటల్లో పోలీసుల చేతిలో. పోలీసులు ఏంటి? అసలు మేమేం చేసుకోలేదుగా. ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చి చేస్తారు. డార్లింగ్ పోలీసులు అంట. ప్లీజ్ నన్ను ఏదైనా సేవ్ చేయవా? ప్లీజ్ నన్ను సేవ్ చేయవా? ప్లీజ్ డార్లింగ్ ప్లీజ్. ఏదో ఒకటి చేయవా? అబ్బా ఆయన ఉండగా నేను మిమ్మల్ని ఏదైనా చేస్తే బాగా. అబ్బా నీకు వచ్చి పైకి తగిలయ్యా. అదేదో చేయడం కాదు, మా ఆయన రక్షించడానికి నువ్వే ఏదో ఒకటి చేయంటున్నాను. ఓ షట్, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో నా ఏడో బ్రెయిన్ కి పని చెప్పాల్సిందే. మీ గురించి ప్రాణాలు తెగించి ఈ రిస్క్ చేస్తున్నాను. ఈ రిస్క్ షాట్ నా లైఫ్ లో ఎప్పుడు నేను చేయలేదు. మీరు చూస్తేనేమో యుఎస్ నుంచి వచ్చారు, పైగా పెద్దవాళ్ళు, సంస్కారవంతమైన ఫ్యామిలీ. ఓకేనా? ఏం లేదు సార్, ఇప్పుడు పోలీసులు లోపల వచ్చేంత వరకు నా డ్రెస్ మీరు వేసుకోండి, మీ డ్రెస్ నేను వేసుకుంటా. వాళ్ళు వచ్చిన తర్వాత మీరేమో ఫ్యాన్ లా కనిపిస్తారు, నేనేమో ఓనర్ లా కనిపిస్తాను, కస్టమర్ అనుకుంటారు. గుడ్ ఐడియా సార్. డార్లింగ్ ఐ లైక్ దిస్ గై, ఐ లైక్ దిస్ ఐడియా ఫాలో అయిపో డార్లింగ్. సార్ ఇప్పేసేయండి, తొందరగా ఇప్పండి, నాది ఇప్పండి. అబ్బా ఇప్పటిలో చాలా బాగున్నారు. అమెరికా కదా అలవాటు అయిపోయింది. డార్లింగ్ డార్లింగ్ ఈ మెల్ల చైను, చేతికి వాచి, వేలు కుంగరం ఇవన్నీ చూస్తే రిచ్ అనుకుంటారు, అవునవును మీరు బాగా చెప్పారు మేడం, మంచి కంటిన్యూటీలో ఉన్నారు. రావట్లేదా? రావట్లే సార్, అందుకే సార్ ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు, ఇండియాలో కొనుక్కోవాలి ఏది కొనుక్కున్నా. ఇలాంటి రిచ్ బట్టలు వేసుకుంటే ఎన్ఆర్ఐ అనుకోరు సార్. ఇప్పిస్తాడు. ఓకే సార్, అన్ని ఇప్పేశారుగా, ఇంకేం లేవుగా? ఓకే సార్, ఏం లేదు, డ్రాయర్ కూడా మంచి బ్రాండ్ లా ఉంది, అది చూస్తే రిచ్ అనుకుంటారు సార్. పోలీసులు రాకీ చెప్పు డార్లింగ్, ఈ రోజు కూడా మన చేతిలో ఒక బకరా అయిపోయాడు కదా. ఓకే మరి ఎంజాయ్ చేద్దామా? అమ్మో ఎంజాయ్ ఏంటి, రేపెవరిని బకరా చేయాలో ఆలోచిస్తూ కూర్చోవాలి. ఇంటికి రేపెవరిని బకరా చేద్దాం? ఇంకెవరు? అభి ఉన్నాడు కదా, మొన్ననే నా స్కిట్ లో నా అందాన్ని చూసి స్టార్ట్ అయిపోయాడు. అవునా? అతనికి గేర్ వేద్దాం, రేపు మనం లాక్ చేద్దాం. అంతేనంటావా? పద ఆ ప్లాన్ లో ఉందో అది. అమ్మో నీలాంటి అందగత్తే గనక నా పక్కన ఉంటే హోటల్ ఏంటి ఏదైనా కట్టేస్తాను. పులిహోర టీమ్. ఏమండి చిట్టిబాబు గారు, హోటల్స్ కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కాస్ట్లీ కళ్ళజోడుతో పాటు కొన్ని సామాన్లు జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి. అది ఇప్పుడే తెలిసింది. అన్ని సామాన్ల గురించి చెప్తాను నేను, జాగ్రత్త. సార్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా రాకేష్ సార్ ముగ్గురు రాజులు బాగా చేశారు, కానీ రాకేష్ స్క్రిప్ట్ లో కామెడీ బాగుంది, కామెడీని మించి వాస్తవం ఉంది, వాస్తవాన్ని మించి హెచ్చరిక ఉంది. ఐ లవ్ యూ రాకేష్. సర్ల గారు మేడం మీకెలా అనిపించింది? మీరు కామెడీ స్క్రిప్ట్ అని చేశారు, అయినా మీరు చేసింది విషయం నిజ విషయం కదా. ఇప్పుడు పబ్లిక్ లో ఇది జరిగే విషయమే. మీరు ఇలాగా ఒక రెస్టారెంట్ పెట్టుకుని దీని లోపల జరిగే చాలా విషయంలో ఉన్నాయి. వాళ్ళన్ని విషయాల్లో మీరు కామెడీగా చేశారు, చాలా లైవ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ పులిహోర టీమ్. సో కమెంట్స్ తీసుకున్నారు, బట్ స్కోర్స్ మాత్రం సీక్రెట్ స్కోర్స్. ఆల్ ది బెస్ట్. మరి మన నవ్వుల్లో ముంచెత్తడానికి నెక్స్ట్ వస్తున్నారు హనీమూన్ కో కొత్త డెఫినేషన్ తో వస్తున్నారు జిలేబీ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం త్వరగా ఇచ్చుకో. సురేష్ రమేష్ సురేష్ రమేష్ సురేష్ రమేష్ సురేష్ ఒరే రమేష్ ఒరే సురేష్ రమేష్ సురేష్ రమేష్ ఎన్ని రోజులు అయిందా నిన్న చూసి? ఎన్ని రోజులు? పరమేశ్వరి మహేశ్వరి పరమేశ్వరి ఎప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చాను, నువ్వెప్పుడు వచ్చావు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నేను కూడా. అదే ఇక్కడ రారా, మహేశ్వరి పరమేశ్వరి అంటుంది. అమ్మో నలుగురు తెలుసా? చెప్పు.
ఆవిడెవరు? ఆవిడ నీ భార్య? నా భార్య. మరి నువ్వెవరు? నేను దాని మగుని. దాని మగుడు. అయితే కానీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను హనీమూన్కి వచ్చా. హనీమూన్కి వచ్చా అంటే అలా నవ్వుతాను ఏంటా? అదే పిచ్చోడా, నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఏం మారలేదు తెలుసా? ఏమైంది? ఇది హనీమూన్ కాదురా, కొడైకెనాల్. కొడైకెనాల్? మరి నువ్వెందుకు వచ్చావే? అవును, నేనెందుకు వచ్చినా? అక్కడి నుంచి ఆగు. మనం ఎందుకు వచ్చాం? హనీమూన్ కండి. రమేష్, నేను పప్పులో కాలేచండ్రా. ఏమైంది? నేను హనీమూన్కి వచ్చాండ్రా. ఏమండి మీరు రండి, లోపల హనీమూన్ ఉంది చూపిస్తా. నేను హనీమూన్కి వచ్చా, ఇప్పుడు రాను. అబ్బా హనీమూనే లోపల ఉంది రండి. ఒరేయ్ రమేష్, లోపల హనీమూన్ ఉందటరా. వస్తాను పద. ఎందుకండి మీరెక్కడికి? హనీమూన్. వాళ్ళు హనీమూన్కి వెళ్తే మీరెందుకు? మీరు ఇందులోకి వచ్చేయండి, ఇక్కడ హనీమూన్ ఉంది. రండి. కూర్చో. హనీమూన్ నేను చూపించడం కాదండి, మీరు నాకు చూపించాలి. నేను చూపించాలా? నాకంత ధైర్యం లేదు, కానీ ఒక పని చేయి. ఇగో నేను బజ్జుంటా, హనీమూన్ రాగానే నువ్వు నన్ను లేపు. హనీమూన్ రాగానే లేపాలా? అబ్బా ఏమండి, త్వరగా ఏదైనా చెయ్యండి. సరే ఒక్క నిమిషం. హలో, ఏం చేస్తున్నారండి? ఏదో ఒకటి చేయమన్నా కదా ఫోన్ చేసిన. డాడీ, నువ్వు హనీమూన్కి పంపించావు, ఇక్కడ ఏం చేయాలో నాకు తెలియట్లేదు. తిట్టకు డాడీ, నాకేం తెలియట్లేదు. ఒక్క నిమిషం మా ఫ్రెండ్ని అడుగుతా. ఒరే రమేష్, రమేష్. ఏమైందిరా సురేష్? ఒరే రూమ్ లో ఏం చేయాలో నీకు తెలుసారా? నాకు తెలియదురా, ఇందాక టీవీలో చూశాను. కార్తీక దీపం సినిమాలో శ్రీదేవి శోభన్ బాబు ఏం చేశారో అదే చేశాను. ఏంటండి ఇప్పుడు చేతిలో ద్రాక్ష పళ్ళు పెట్టి పిసికేస్తారేంటి? ఏం చేస్తున్నారండి? హనీమూన్ చేస్తున్నా. హనీమూన్ చేస్తున్నారా? అబ్బా ఏం చేస్తున్నారండి? హనీమూన్ చేస్తున్నా. ఏం హనీమూన్ అండి? నేను స్నానం చేసి వస్తా. హనీమూన్ అంటే ఇలా ఉంటుందా? ఆగు, ఇలా కాదా? హనీమూన్ అలా కూడా కాదందా? అయి తాగు. ఏంటో ఏమో. ఇది తీసుకో. ఇదేంటి? హనీమూన్ దీంతోటే చేయాలరా. అవునా? ఇందాక టీవీలో చూసాను, ఎలా చేయాలో తెలుసా? చెప్తా, నేను చూసుకుంటాలే. పిచ్చోడు, అన్ని తెలిసినట్టే చెప్తాడు కానీ నేను తెలియదు. హనీమూన్ చేయాలి. ఏమండి, నేను రెడీ, మొదలెడదామా? నాది సురేష్ గారికి ఇచ్చాను, వచ్చినాక మొదలు పెడదాం. ఏమిటిచ్చారు? హనీమూన్ చేసుకునేది. మరి మీకు ఎందుకు అలా తిడతావు? మనకు ఉండద్దా? సరే ఉండు, అడిగి తీసుకొచ్చుకుందాం. వచ్చే పొట్టి, నువ్వు రెడీనా? నేను ఎప్పుడో రెడీ అండి. సరే హనీమూన్ చేస్తా. అదేంటి అలా తిప్పుతున్నారేంటి? మీకు నచ్చలేదా? నచ్చలే. ఒక్క సెకండ్. ఏమైందండి? స్ట్రక్ అయింది. ఒరే సురేష్, పని అయిపోయిందా? ఒరే స్ట్రక్ అయింది. స్ట్రక్ అయిందండి. ఒరే సురేష్, ఇది ఒక హెల్ప్ చేయవా? సురేష్ ఏంటో. అమ్మా, అరే వచ్చింది వచ్చింది. అయిపోయిందా? ఇక్కడ ఇచ్చే. థ్యాంక్స్. పో దా, కూర్చో. నేను టీవీ పెట్టుకొని చూస్తా. ఏంటండి ఇది? హనీమూన్ చేసుకుందాం గొడుగుతోట? అయ్యయ్యో, అయిపోయిందా? ఇంకో చర్చ అయినా? ఒరే సురేష్, ఒరే సురేష్, హనీమూన్ ఎలా చేయాలరా? మావిడ కూడా నన్ను తిడుతుంది. నేను కూడా ఇప్పుడు టీవీలో చూసిన. ఏం చేస్తున్నారండి? హనీమూన్. హనీమూన్ చేస్తున్నారని పువ్వు నెత్తి మీద పెట్టారేంటండి? కాదు, ఇప్పుడు పువ్వు ఇక్కడ ఉంటే తుమ్మిద తిరుగుతుంది కదా.
ఇలా కాదంటారు అరే. ఏం చేయాలి హనీమూన్ అంటే? ఇది కూడా తెలీదు. హనీమూన్ ఉంటే యాపిల్ కొరకాలి. అయ్యా ఒరే సురేష్ చెప్పరా. హనీమూన్ అంటే ఏం లేదు, యాపిల్ కొరకాలట అంతేదా. ఆగు, నా ఆపిల్ ఉంది, తీసుకురా. కూర్చో సురేష్. రమేష్. అమ్మా మహేశ్వరి, ఏమన్నా హనీమూన్ అయిందా? ఏవెవడో ఏంటోనండి, ఆడ వెర్రి వెంగళప్పలా ఉన్నాడు, ఏమీ జరగలేదండి. ఇలాగా భార్యను సుఖపట్టలేని మొగుళ్ళు ఉంటే మనకెందుకు చెప్పు రా. మహేశ్వరి రా, ఈ విధవాళ్ళు మనకెందుకు. ఒరే రమేషు వీళ్ళు కొట్టేసి వెళ్ళిపోతున్నారా. ఎలా రా ఇప్పుడు? నేను అప్పుడే మా నాన్నకు చెప్పాను రా, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని. నేను కూడా మా నాన్నకు చెప్పాను, నాకు అసలే అమ్మాయిలంటే ఇష్టం లేదని. మరి అబ్బాయిని చేసుకోలేకపోయావా? నువ్వు కూడా చేసుకోలేకపోయావా? అవును, మన ఇద్దరం అబ్బాయిలమే కదా. మరి రమేష్ సురేష్, అయితే ఇప్పుడు మనం హనీమూన్ చేసుకుందాం. సరే. చింకి చికెన్ చింకి చికెన్ చింకి చికెన్ చింకి చికెన్ అయిపోయింది హనీమూన్. దా వెళ్ళిపోదాం. అయిపోయింది హనీమూన్. సరే. సేమ్ ఇట్టునే హనీమూన్ చేసుకోవాలి. సరే అంతే. ఒరే రమేష్, సురేష్ నువ్వురా. నేను రా ప్రకాష్. నువ్వు ప్రకాశ్? సేమ్ అలాగనే నువ్వు. అలా కాదురా, హనీమూన్ ఎలా చేసుకోవాలా మీకు ఇంకా తెలియలేదా? చెట్టు చాటుకి వెళ్ళి చెట్టు కొమ్మను ఊపితే అదే హనీమూన్ రా. కదండి పోసాని గారు, అలాగే కదండి. నెక్స్ట్ టైం అలానే చేస్తాం. అది ఆయన చెప్తారు ఇప్పుడు. ఆగు. ఇది చూడనలవి కాదు, చెప్పనలవి కాదు. జీవన్ సార్, ఇలాంటి స్కిట్లు, ఇలాంటి తాట్లు, గొడుగుతో శోభనాలు, అరచేతుల్లో ద్రాక్ష పళ్ళు పెట్టి ఒత్తి శోభనాలు, నెత్తిమీద పువ్వు పెట్టి చుట్టూ చెయ్యం తిరిగి చేసే శోభనం, నువ్వు గదలకుండా చేసే శోభనం నీ వల్లే అవుతున్నా ఆయన. ఎవడల్లా కాదు, కిలోమీటర్ దూరం పెళ్ళాన్ని పెట్టి శోభనం చేయటం నీ వల్లే అవుతుంది. ఐ లవ్ యూ జీవన్. ఓకే, సో మేడం మరి మీరు చెప్పండి. సురేష్, రమేష్ అదురుగట్టారు. అంటే మీ ఫస్ట్ మీ గెటప్స్ ఏది చేసినా కూడా గెటప్ బాగుండాలి కదా, దానివల్ల మీరు గెటప్ లో అన్ని బీట్ చేస్తారు అందరినీ. ఓకే, చాలా బాగుండేదాన్ని. అయినా అమ్మాయి రమేష్ అమ్మాయి కదా. అమ్మాయి నీకు పెళ్ళంటే తెలుసా? తెలుసండి. పెళ్ళంటే తెలుసండి. ఇదిగోండి తాళి కట్టిన తర్వాత తెలిసింది పెళ్ళంటే. పెళ్ళైపోయినట్టే. పెళ్ళి అయిపోయినట్టే. అంటే నువ్వు ఇప్పుడు హనీమూన్కి వచ్చావు. అవునండి. హనీమూన్కి వచ్చావు. అవునండి. శోభనానికి. అసలు నువ్వు శోభనాన్ని పనికొస్తావా? నేను పనికొస్తానండి, వీలే పనికిరారు. సూపర్ అబ్బా, మీ ఇద్దరు కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంటది. ఎప్పుడు అసలు రమేష్ అమ్మాయి అయింటే నాకు తెలిసి పోసాని గారు మీరు డెఫినెట్ గా పడిపోయేవారు అమ్మాయికి. అంతేనా? ఐ లవ్ యూ రమేష్. లవ్ యూ టు సార్. నీ పేరు రమేష్, నా పేరు మహేష్ అయి ఉండాలి న్యాయంగా. అవునండి. తొక్కేశారండి వీళ్ళిద్దరు. ఓకే, ఇండస్ట్రీలో టాలెంట్ తొక్కేసినట్టు. జిలేబీ టీమ్ మీ స్కోర్, సీక్రెట్ స్కోర్స్ మరి అది కూడా తెలుసుకోవాలంటే కాసేపు ఆగి తెలుసుకోవాలి, లేదంటే ఆల్ ది బెస్ట్. మీరు కూడా హనీమూన్ కు రావాలండి, ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ మాకు వద్దులే. సో ఇట్స్ జడ్జ్మెంట్ టైం. జడ్జెస్ జడ్జ్మెంట్ మీరు ఇచ్చేసారు. ఇప్పుడు మేము అనౌన్స్ చేస్తున్నాం 187 మార్క్స్ తో ఈ రోజు కామెడీ క్రౌన్ గెలుచుకున్న టీం ఉప్మా టీం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా, ఒక మజును కోసం వెదిగాను లోకం,
కంగ్రాచులేషన్స్ ఉప్మా టీమ్, మీరు గెలుచుకున్నారు కామెడీ క్రౌన్. కామెడీ క్రౌన్ ఏది? చిటికలో వచ్చేస్తుంది. హియర్ వి గో. ఓకే, మరి క్రౌన్ వచ్చేసింది. జడ్జెస్ మీరు కూడా వచ్చేస్తే ఈ కామెడీ క్రౌన్ ని ఉప్మా టీమ్ కి బహుకరించవచ్చు.